చిత్తుడకును నిత్యము తనకు సేవ చేయడకును యెహోవా లేవీలను ఏర్పరచుకునినని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు 15వ వచనం. తర్వాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదకి ఎత్తుకునిరి. 26వ వచనం. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలకు దేవుడు సహాయం చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేలను బలులుగా అర్పించిరి. 20వ వచనంలో యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలకు దేవుడు సహాయం చేయగానుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని కూడా చదవగోరుతున్న కొత్త నిబంధన గ్రంథం నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15 దాకా చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 15 దాకా చదువుదాం. చూడండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఎందుకు వచ్చేది. వారు తమతో కూడా ఉన్నట్లు దేవుని ఎలగొట్టు అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించెను. చాలు, సరిపోద్దమ్మా. దేవుడి వాక్యం దించును గాక. తల వంచండి. మహాపరిశుద్ధ తండ్రి, జీవం గల మా ప్రభువా, చదవబడిన వాక్యం మీరు దీవించండి. వాక్యం అంతా మీది, దీన్ని బయలుపరిచేవాడు కూడా మీరే ప్రభువా. మీరు మాతో ఉండండి, సహాయం చేయమని. అలా ఇప్పుడు నన్ను బలపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమె దయచేసి కూర్చోండి. నా అంశం రాసుకొని పేర పిలుపు లేని వారు సేవ చేయకూడదు. ఎందుకంటే మనం పోయిన వారం యాజకుల కోసం ఆడుకున్నాం. అంతకుముందు కూడా మనం యాజకుల కోసం ఆడుకున్నాం. యాజకుని స్థానం కొంచెం చెప్పుకున్నాం, యాజకుని యొక్క వివాహం కొంచెం చెప్పుకున్నాం, అవునా? అలాగే వివాహము విడాకులు కొంచెం చెప్పుకున్నాం. ఆ సందర్భంలోని యాజకుడు అనే సందర్భం కూడా మనకు వచ్చింది. యాజకుడు అంటే కొత్త నిబంధన ప్రకారముగా, ఈ కాల వర్తమాన ప్రకారం యాజకుడు అంటే దేవుని సేవకుడు, సంఘ కాపరై ఉన్నాడు. ప్రియరా, మరి పోయినసారి మనం ఒక విషయం చెప్పుకున్నాం. యాజకుని స్థానం కొంచెం చెప్పినప్పుడు ఇంచుమించుగా 700 మంది బయట వారు చూసినట్టుగా మనకు ఛానల్ చూపిస్తుంది అక్కడ. అంటే చాలా ఇంట్రెస్ట్గా సబ్జెక్ట్ ఉందని అర్థమవుతుంది. అలాగే మనము యాజకుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా చెప్పబడింది. జారా స్త్రీని కాదు, బస్ట్రాల్ని కాదు, భర్త విడిచిపెట్టిన స్త్రీని కాదు, మరియు వెధవరాలు కూడా కాదు, కన్యకను మాత్రమే చేసుకోవాలనేది దేవుని యొక్క వాక్య విధానం. అయితే ఒకవేళ భార్య చనిపోయిన భర్త కూడా క్రీస్తు చేసినందు చేసుకోవచ్చు. చేసుకోవాలా వద్దని తన నిర్ణయం. అది దీనికి దేవుడు కానీ, సంఘము కానీ, సమాజం కానీ, బంధుత్వం కానీ అవసరంలే. తన సొంత నిర్ణయం అది. ప్రవక్త అన్నాడు, వివాహం చేసుకోవాలని కన్యక అనుకుంటే తను చేసుకోవచ్చట. వివాహం చేసుకోకూడదు అనుకుంటే ఒక పురుషుడు చేసుకోకూడదట. కానీ కామోక్తుల కంటే వివాహం చేసుకుంటే మంచిది. ఒకవేళ మనస్సు నిలపకపోతే చేసుకోండి, మనసు నిలిస్తే వేరే విషయం. అది ఏది ఏమైనా ఇక్కడ వివాహం అనేది ఎవరి ఇష్టం వారదండి. అది దేవునికి స్తోత్రం కలగాక. కాకపోతే సరైన వాడిని ఎన్నుకోవాలి, తిరిగి జన్మించిన వాడిని ఎన్నుకోవాలి. అందానికి కాదు కానీ మరి లోపల గుణాన్ని బట్టి ఎన్నుకోవాలి. మరియు నిత్యముగా ఒక్కసారి ఎన్నిక చేసుకుని నిర్ణయించుకుని వివాహం చేసుకుంటే, ప్రమాణం చేస్తే, ప్రమాణం అనేది మరణం వరకు వర్తిస్తుంది అన్నమాట. మరణం తర్వాత ఇక ప్రమాణం అనేది కొట్టివేయబడుతుంది. అది ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి అలాగే యాజకుని వివాహము అనేది కూడా బైబిల్లో రాయబడింది. ఒక యవనస్తుల వివాహము బైబిల్లో రాయబడింది. అలాగే భార్య చనిపోయిన తర్వాత వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అది కూడా బైబిల్లో రాయబడింది. వివాహం అనేది వద్దనుకుంటే అది కూడా రాయబడింది. నపుంసకుల గురించి బైబిల్ రాయబడింది, షండ్ల గురించి బైబిల్ రాయబడింది. ఇలా ఒకటి కాదు, బైబిల్ అన్ని సబ్జెక్టులు, అన్ని కార్యాలు కూడా రాయబడే ఉన్నాయి. వాటిని మనం అనుసరించి వెళ్తే చాలు. వీళ్ళ మాట వాళ్ళ మాట కాదు కానీ బైబిల్ మాట ఉత్తమమైన మాట అయి ఉన్నది. పిలుపు లేని వారు సేవ చేయకూడదు.
దోస్ హూ ఆర్ నాట్ కాల్డ్ షుడ్ నాట్ సర్వ్. ఎవరైతే పిలువబడలేదో, ఎవరైతే దేవుని చేత పిలువబడలేదో అలాంటి వారట పిలుపు లేని వారు సేవ చేయకూడదట. నేను ఎందుకు తీసుకున్నాను సబ్జెక్ట్ అంటే, పోయినసారి యాజకుడు అని చెప్పుకున్నాం కదా. యాజకుని స్థానం, రాజు స్థానం, తర్వాత యాజకుని స్థానం, ఆ తర్వాత యాజకుని వివాహం అని చెప్పుకున్నాం. ఆ మాదిరిలోనే ఈ పిలుపు లేని వారు సేవ చేయొచ్చా చేయకూడదు అనేది కూడా క్లారిటీగా మీకు ఈ ఉదయకాలం చెప్తాను. ఎందుకంటే ఈరోజు మనకి చాలా చోట్ల పిలుపుతో సంబంధం లేదండి. పిలుపుతో సంబంధం లేదు. అయ్యే పాస్టర్ అయితే కుమారుడు కూడా పాస్టరే, అయ్యే డాక్టర్ అయితే కుమారుడు కూడా డాక్టరే. అది ప్రాక్టికల్, అది మా లోక సంబంధమైన కార్యం. అయ్యి మంత్రి అయితే, ఎమ్మెల్యే అయితే కొడుకు కూడా ఎమ్మెల్యే. అంటే ఈ విధంగా లోకంలో కనిపిస్తాయి మనకి. అయితే వృత్తిపరంగా, వంశపరంగా వచ్చే వృత్తులు అయితే అది వేరే విషయం. కానీ వాటికి సంబంధం లేనిది సేవ విధానం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ సేవ అనే విషయంలోకి వస్తే దేవుడు మొట్టమొదట పిలిచేవాడై ఉన్నాడండి. చాలామంది నాకు ఎదురయ్యారు, అయ్యా దేవుడు పిలిచాడంటే పిలవలేదండి, నేను సమర్పించుకుని వచ్చానండి అని కూడా చెప్పారు కొందరు. మరికొందరేమో అయ్యా చిన్నప్పుడే నా తల్లి దేవునికి సమర్పించుకుంది హన్నా వలే, కాబట్టి నేను సేవకు వచ్చాను అని చెప్పారు కొందరు ఉన్నారు. మరికొందరైతే అయ్యా నా తల్లికి దేవుడు చూపించాడట, దేవుడు నా తల్లి ద్వారా ప్రవచించాడు, నా తల్లి ద్వారా దేవుడు చూపించాడట, తన తల్లి కల వచ్చిందంట, దర్శనం వచ్చిందంట, నేను సేవ చేసినట్టుగా అనిపించిందంట, కాబట్టి నా తల్లి ద్వారా వచ్చాను అని కొందరు చెప్తారు. మరికొంతమందినేమో నా భార్యతో దేవుడు మాట్లాడాడు నన్ను సేవ చేయమని, కాబట్టి నా భార్య ద్వారా చెప్పాడు కాబట్టి నేను నా భార్య ద్వారా వచ్చి సేవ చేస్తున్నాను అని కొంతమంది చెప్తారు. ఇలా ఈ రకరకాలుగా నాకు ఎదురయ్యారు పేర. ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు అసలు ఇలాంటిది బైబిల్లో ఉంటుందా? ఈ విధమైన క్రమం అనేది వీళ్ళు చెప్తున్న విధానంలో బైబిల్ సరిపోతుందా లేదా అని కొన్ని నెలలుగా నేను అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు కాదు అది. తర్వాత దానికి సంబంధించిన వర్తమానం ఉంటుంది కదా, ఈ వర్తమానం కూడా ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే, ఈ విధమైన వాటికి వర్తమానం సపోర్ట్ చేస్తుందా, వర్తమానంలో ప్రవర్తిని ఇలా చేస్తున్నాడా, ఇలా చెప్పాడు కూడా అని కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తీసుకుని మీ ముందుకు వచ్చాను. వర్తమానం దగ్గర ఉంది, తగిన కోర్స్ ఉన్నాయి, బైబిల్ ఉంది. నేను బైబిల్ని వర్తమానం నమ్ముతున్నానని మీకు ముందే తెలుసు. మీరును దాన్ని అలాగే నమ్మాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండింటికి వేరే బయట అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇది గన్ లాంటిది, గన్లో గుడ్ లాంటిది, ఇది టెక్స్ట్ బుక్ లాంటిది, ఇది గైడ్ లాంటిది. ఇలా ఎన్నో పర్యాలు చెప్పడం జరిగింది. సో నా ప్రియులారా, మనకి కొలమానము ఏంట్రా బాబు అని అడిగితే ముందు బైబిల్, తర్వాత వర్తమానం. ఇది తప్ప, దీన్ని తప్ప ఇక దేన్ని నమ్మడానికి నేను ఇష్టపడలేదండి. నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను, మనుషులు నమ్మి మోసపోయాను, వాళ్ళ నమ్మి మోసపోయాను, వీళ్ళ నమ్మి మోసపోయాను. చివరికి నేను ఏదైతే ఆదిలో నా అద్దకు వచ్చిందో అదే వర్తమానంతో నేను స్థిరపడడానికి దేవుడు సాయం చేశాడు. ఏదైతే ఆదిలో నన్ను పట్టుకుందో అదే వర్తమానం దగ్గరికి దేవుడు నన్ను అనేక విధంగా నలిపి అక్కడ తీసుకొచ్చి పడేశాడు ప్రియారా. ఇప్పుడు నేను ఎలాగొన్నానంటే, ఎంతటి వారైనా ఏం చెప్పినా నాకు ప్రవక్త చెప్పిందే యాదవక్కు, మరి బైబిల్ చెప్పిందే ప్రధానమైన మూల కొలమానము అని నిశ్చయం చేసుకున్నాను. హృదయం పూర్తి నిలబడిపోయింది. ఇక దీంట్లో రాజీ పడే అవకాశాలు లేవు. ఇక ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. మీరు నమ్మండి, బైబిల్ నమ్ముతున్నారా? బైబిల్ వచ్చిన వర్తమానకుని నమ్ముతున్నారా? నేను బైబిల్ నమ్ముతున్నాను అంటూ వర్తమానికి ఉద్దేశిస్తే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన ఎవరినైతే పంపాడో వారిని మనం ద్వేషించిన వాడు అవుతాం. అయితే ప్రవర్తన చేసుకునేవాడు ప్రవర్తన ఫలం పొందును. వాక్యానికి వచ్చేద్దాం పేర. మనం బైబిల్లో పిలుపు లేని వారు సేవ చేయకూడదు ఎందుకు చెప్పాడంటే, పిలువబడిన వారు ఉన్నారు కాబట్టి. ప్రైజ్ గాడ్. నెంబర్ 1, ఆదికాండం 6:11 దేవుడు నోవహుతో మాట్లాడాడు. అంటే దేవుడు నోవహుని పిలిచాడు. ఆదికాండం 2 దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. హలో, దేవుడు మోషేతో మాట్లాడాడు. నిర్గమాకాండం 3 దేవుడు మోషేతో మాట్లాడాడు. మీరు చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. అలాగే యెహోషువతో దేవుడు మాట్లాడాడు. తర్వాత సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఎలీషాను, యెషయాను, ఇర్మియా,
దానియేలు, యెహెజ్కేలు, మలాకి, పాత నిబంధన ఈ యొక్క ప్రవక్తలందరూ, కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని చేత పిలువబడ్డారు. వీళ్ళు ఎవరు కూడా మా అమ్మ సమర్పించుకుంది, నా భార్యకి దేవుడు చెప్పాడు అన్నట్టుగా నాకు కనిపించటంలే. చూడండి, ఉదాహరణకి నోవహుకు పెళ్ళయింది, భార్య ఉంది, 3 కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కోళ్ళలు కూడా ఉన్నారు. కానీ దేవుడు కోళ్ళ ద్వారా కానీ, కుమారుల ద్వారా కానీ, భార్య ద్వారా కానీ దేవుడు డైరెక్ట్గా నోవహుతో అని రాయబడిందండి. నోవహుతో, నోవహు భార్యతో కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో సేవకుని ద్వారా కాదు కదా, దేవుడు డైరెక్ట్గా ఆ వ్యక్తితో మాట్లాడాడు. ఆ తర్వాత ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు దిగి వచ్చి అబ్రహామా అని పిలిచాడు, నన్ను ఎమ్మడించమని పిలిచాడు, డైరెక్ట్గా పిలిచాడు దేవుడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం నిర్మాకాండ 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఏమంటారు మీరు? దేవుడు మోషేని పిలిచాడు అన్నకి కొన్ని లేఖనాలు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఓ దేవునికి మహిమకులుగాక ఆమె చెప్తారా? ప్రైజ్ గాడ్. చూడండి, దేవుడు మోషేని పిలిచాడానికి 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. నిర్మాకాండం 3:4 వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పద నడుములో నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అప్పుడు అన్నాడు అతను, ప్రభువా, చిత్తం ప్రభువా. అంటే దేవుని స్వరాన్ని మోషే విన్నాడు, మోషే కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ విధమైన పిలిపోటి బైబిల్లో ఉన్నది, డైరెక్ట్గా ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇంకొక ఆధారం కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నాను అని కూడా చెప్పాడండి. మనం ఏ బైబిల్ అయితే నమ్ముతున్నామో ఆ బైబిల్ చెప్తుంది, వీరు దేవుని చేత డైరెక్ట్గా పిలువబడిన వారు. దేవుడు మానవ స్వరంతో మాట్లాడగలడు. కొత్త నిబంధన గ్రంథములో దేవుడు సౌలుతో డైరెక్ట్గా హెబ్రీ భాషలో, సొంత భాషతో, ఆయన తెలుగు కూడా వచ్చేయండి. హలో, యేసు తెలుగు వచ్చు, మలయాళం వచ్చు, ఉర్దూ వచ్చు, అరబీ వచ్చు, ఆల్ లాంగ్వేజెస్, హెబ్రీ లాంగ్వేజ్ వచ్చు. అన్ని భాషలతో వారి వారి భాషల ద్వారా, వారి వారి మాతృభాషతో దేవుడు మాట్లాడతాడు. మీకు ఒక వాక్యం కూడా చూపించాల్సి చేస్తున్నాను. అపోస్తలుల కార్య గ్రంథము 'దేవునికి స్తోత్రం కలుగాక' 26వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు. ఇది ఎవరి స్వరం అండి? ఎవరి స్వరం? డైరెక్ట్గా దేవుని స్వరమేనా? దమస్కా గేట్ దగ్గర దేవుడు డైరెక్ట్గా అగ్ని స్తంభంలో దిగివచ్చాడా? సమాధానం చెప్పాలి మీరు. దిగివచ్చాడు. హెబ్రీ భాషలో దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు. బైబిలే చెప్తుందండి, చదవండి ఇప్పుడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు, మునిగోలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. లిసన్, అతడు విన్నాడట. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే హెబ్రీ భాషలో, అంటే ఇప్పుడు ఆ పౌలు గారి భాష మాతృభాష హెబ్రీ భాష. అరమిక్ కూడా తెలుసు దేవునికి. పాత నిబంధన అంతా అరమిక్లో రాయబడింది, కొత్త నిబంధన అంతా హెబ్రీ భాష రాయబడింది. ఇప్పుడు ఆయనకి అరామిక్ వచ్చు, హెబ్రీ భాష వచ్చు, అచ్చు తెలుగు కూడా వచ్చు. ఆయనకి ఏ డిస్టెన్స్ అవసరంలే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నోవహుని, అబ్రహాముని, మోషేని, యెహోషువని, సమూయేలుని, ఏలియాని, ఎలీషాని, యెషయాని కూడా దేవుడు పిలిచాడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? చదువుతారుగా. దేవునికి స్తోత్రం కలుగాక. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టినది మొదలుకొని
ఆయన నామమును జ్ఞాపం చేసుకుని ఇక్కడ యెహోవానని పిలిచానని యెషయా చెప్తున్నాడండి. అంటే ఎవరు పిలిచారో కూడా చెప్తున్నాడండి. దీన్ని బట్టి చూస్తే ఈ గ్రంథం ప్రకారంగా పాత నిబంధన గురించి చెప్తున్నాను నేను. ఈ పాత నిబంధన అన్నింటిలో కూడా దేవుడు డైరెక్ట్గా పిలిచే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 13 వచ్చిన. మరి ఈయనెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మానవుడే అనగా యెహోవా మానవుడయ్యాడు. హలో, దేవుడు శరీరధారయ్యాడు. యెహోవా దేవుడు మానవ రూపంలోకి వచ్చేసాడు. వచ్చేసాడు ఏం చేయాలి? సంఘం ఆమె చెప్పాలా గట్టిగా? వచ్చేంటంట కాదు, వచ్చడం వల్ల నీకు రక్షణ వచ్చింది, మీకు పాపక్షమాపణ వచ్చింది, స్వస్థత వచ్చింది. ఆయన సజీవుడని రూపించుకున్నాడు. ఆయన వచ్చేట వలన పునరుద్ధానం ఒకటి ఉందని తెలియపరచబడింది. మరి సమాధుల నుంచి బయటకు వస్తానని తెలియబడింది. ఎందుకంటే ఆయన వచ్చేట ద్వారా ఇవన్నీ బయలుపరచబడ్డాయి. కాబట్టి సంతోషంగా లేదా? యెహోవా దేవుడు శరీరధారిగా వచ్చేట వలన సంతోషంగా లేవా? రక్షణ వచ్చిందా? నీ పాపాలన్నీ మోసుకెళ్ళిపోయాడు. ఆయన మరుపసలు పడివేశాడా? క్షమించబడ్డాయా? ఓ గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన కొండెక్కాడు. ఇప్పుడు కొండెక్కట తనకిష్టమైన వారిని పిలవగా, అంటే ఇక్కడ జనసమూహాలు గుంపులుగా ఉన్నారండి. అయితే గుంపులన్నీ పిలవలైన గుంపులో నుంచి కొందరిని ప్రత్యేకముగా ఒక పని కొరకు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉన్నట్లు, అంటే యేసుతో కూడా ఉన్నట్లు, దయ్యాలు పోగొట్టడానికి అధికారం గల వారై సువార్త ప్రకటించడానికి పంపబడవనని దేవుడట 12 మందిని నియమించాడట. అందులో వాళ్ళ పేర్లు స్పష్టంగా రాయబడ్డాయి. అక్కడ ఆ పేర్లు రాయబడ్డాయి. పేతురు మొదలుకొని ఆ యోధా దాకా రాయబడిన సంగతులు ఉన్నాయి కూడా, మనకు తెలిసే విషయాలు. అంటే దేవుడు మానవ రూపంలో వచ్చి కూడా పిలుచున్నాడా? ఎస్ సార్, పిలిచాడు. పాత నిబంధనలో పిలిచాడా? పిలిచాడు. కొత్త నిబంధనలో పిలిచాడా? కొత్త నిబంధనలో కూడా పిలిచాడు. బాప్తిస్మం యోహాను కూడా దేవుడే పిలిచాడండి. దేవుడే నిర్ణయించుకున్నాడు. దేవుడే దూతను పంపించాడు. దేవుడే ప్రవక్త మలాకి ద్వారా మాట్లాడాడు. నాకు ముందుగా నేనే నా దూతను నేనే పంపిస్తున్నానని యెహోవా ప్రమాణం చేశాడండి. అంటే వీళ్ళందరూ దేవుని చేత పిలువబడే సేవ చేస్తారు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, అయ్యా మీరు ఎంతగా పాత నిబంధన క్రొత్త నిబంధన మరి పౌలు గారు వీళ్ళందరూ కూడా పిలువబడని చెప్తున్నారు కదా, ఆల్ రైట్, మీ సంగతి ఏంటి అని ప్రశ్న వస్తుంది. ఎస్, నా సంగతి కూడా చెప్పాలి. ఇప్పుడు నేను 93 సంవత్సరంలో మారుమనసు పొందాను. 97 సంవత్సరంలో 96 సంవత్సరంలో ఈ వర్తమానం తెలుసుకున్నాను. ఈ వర్తమానం తెలుసుకున్న తర్వాత నేను ప్రార్థనలు గడిపాను ఎక్కువ. నేను 97 సంవత్సరం తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నేను ప్రార్థన ఉంటుండగా దేవుడు చూపించాడు. ఇరిమియా గ్రంథంలో ఒక మాట రాయబడుద్ది, అంజూరపు పండ్లు 24 అధ్యాయంలో ఉంటాయి. అవి కొన్ని పచ్చివి, కొంచెం ముగ్గునివి. అందులోంచి స్వరం వచ్చింది ఇరిమియాకి. అదే విధముగా నేను ప్రార్థన చేసుకున్న సమయంలో ఒక అంజూరు పండ్ల మధ్యలో ముగ్గినవి పచ్చివి మధ్యలోంచి దేవుని స్వరం సూటిగా నాతో మాట్లాడింది. ఏమో తెలుసా? బలహీన వాటిని బలపరచుము, వెళ్ళుము అని చెప్తున్నాడండి ఆయన. డైరెక్ట్గా స్వరం విన్నాను, అచ్చ తెలుగులో. నేను ఇప్పుడు బాంబేలో ఉన్నాను. ఆయన హిందీలో కూడా మాట్లాడగలడు. ప్రైజ్ ది లార్డ్. అది 96-97 మధ్య జరిగిన కార్యం అండి. అయితే దేవునికి నాకు మధ్య ఇంకా కొద్దిగా ఇంకా కన్ఫర్మ్ కావాలి. నాకు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు, ఆ ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక పొలం చూపించాడు. ఆ పొలమే తణుకులో ఉన్న పొలం అండి. అది మా నాన్న కౌలు చేసిన పొలం. అది ఇప్పుడు లేదు, అటు కొండలంపద రూట్లో ఉంటుంది అది. ఆ పొలంలో నేనేం చేస్తానంటే నారి నాటాను. ఇవన్నీ అనేక మళ్ళీ మీకు చెప్పాను. అక్షరాల ఆ పంటను నేను కొయ్యటము, వెరి చేయటము, దాన్ని సిద్ధపరచడము, రాజు దగ్గర కూర్చునడము, ఎవరు వచ్చి అడగటము, అయ్యా ఎవరి కోసం, అయ్యా ఎవరైతే నాకు అప్పగించారో ఆ యజమానికి దాన్ని అప్పగించి నేను నా ఇంటికి వెళ్ళిపోతా అని అతనితో చెప్పడం జరిగింది. అంటే డైరెక్ట్గా నాకు దేవుడితో మాట్లాడడం జరిగింది అండి. ప్రైజ్ ది లార్డ్. ఇంత జరిగిన నేను సేవకు రాలే, కన్ఫర్మ్ అయినా సేవకు రాలే. అప్పుడే రాక వచ్చింది కోయిటా నుంచి వీసా. మా పెద్ద దగ్గర 7 సంవత్సరాలు ట్రై చేస్తే వచ్చిందంట. ఒరే కష్టపడి సంపాదించాను నేను, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే అలాగని చెప్పి గట్టిగా పట్టేటారు. ఇష్టం లేకుండానే వెళ్ళాను, ఇష్టం లేకుండా తిట్టుకుంటూ వెళ్ళాను.
నాకు అప్పుడు అనిపించింది, అక్కడికి వెళ్ళిన తర్వాత అద్దంలో చెప్పుకునేవాడిని, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇక నీ పని ఏంటి అసలే. లోపల ఒక మంట అనమాట అండి. అద్దంలో ఆ రూమ్లో పనిచేయటం, వచ్చేసి రూమ్లో ఉండి అద్దంలో నాకు నేను చెప్పుకునేవాడిని, నీకు పని ఏంటి ఇక్కడ. నా మీద నాకే కోపం వచ్చేది, అక్కడ నా మీద నాకే రోషం వచ్చేది అనుకునేవాడిని. నడిచి వచ్చేది అనుకునేవాడిని. ఎలా సాధ్యము, 7 సముద్రాలు దాటి రావాలి. పైగా పాస్పోర్ట్ వాళ్ళ చేతుల్లో ఉంది, మన పేకాల చేతుల్లో ఉంటే ఛాన్సే లేదు, పారిపోవడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒకటే అడిగాను దేవుని, ప్రభువా ఎలాగైనా కానీ తప్పించినాను. ఇంకో భయం ఉండేదండి నాకు, సద్దాం హుస్సేన్ వచ్చేదని భయం ఉండేది నాకు. అంటే ఇశ్రాయేలు వారు తప్పు చేసినప్పుడల్లా, తప్పిపోయినప్పుడల్లా దేవుడు ఏం చేసేవాడు అంటే అన్యుడికి అప్పగించేసేవాడు. నాకు అది భయం పట్టుకుంది. నేను తప్పు చేశాను, తప్పు అంటే పిలిచినా కానీ రాకుండా నేను ఇలా వచ్చేసా సంపాదన కోసం. ఒకవేళ పక్క దేశస్థుడు ఎవరు సద్దాం హుస్సేన్ కానీ, సద్దాం హుస్సేన్ బతికే ఉన్నాడు. సద్దాం హుస్సేన్ ఈజ్వల్ టు నెబుకద్నెజర్ మనవడండి అతను. నెబుకద్నెజర్ మనవడే కదా అతను. అవును, అమ్మో, మా ఇస్రాయేల్ కాలంలో, మా పితల కాలంలో తండ్రి, ఇప్పుడు కొడుకు అంటే మనవడు. నా కాలంలో ఒకవేళ తీసుకెళ్ళిపోతారేమో, ఇలా ఊహించుకున్నమాట అండి. భయం ఉండదు అనమాట అండి. ఎలాగైనా దేవుని దేల 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరికి వచ్చిన తర్వాత నేను పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసుకుని నీకు రాను, రాను అంటే నీ భార్యను తెచ్చుకో, అందరిని తెచ్చుకో, ఇక్కడే ఉండి అనేవాడు మావాడు. అప్పుడు మా పెద్ద అక్కడే ఉందన్నమాట. సేవకి వెళ్ళిపోతానంటే అనేదేవాడి, 4 డబ్బులు సంపాదించుకుని సేవ చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చిందండి. అప్పుడు అక్కడ లక్ష్మమ్మ గారు ఒక ఆమె ఉంది, మా చిన్నకు తెలుసు ఆమె లక్ష్మమ్మ అంటే. ఆమె అందరికంటే ముందు వెళ్ళింది, వీళ్ళందరినీ ఆమె తీసుకెళ్ళింది అనమాట. ఆమె కూడా బాబా కొంతకాలం పని చేసుకుని ఓ ఇల్లు కట్టుకుని ఏంటి పిల్ల కలిగి ఆ తర్వాత బాగా సంపాదించుకుని 4 సంపాదించిన తర్వాత సేవ చేసుకోవచ్చు కదా బాబా అన్నదన్నమాట. వీళ్ళు ఎవరి మాట కాదని మరి నేను క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ కొయిటా వెళ్ళకూడదు అని కూడా స్టాంప్ వేసుకుని క్యాన్సిల్ చేసుకుని వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బు చేత ఉన్న డబ్బు చేత ఏదైతే ఉందో ఒకటే సమర్పణ, ఏంటంటే ఖాళీ పరస్తో సేవ చేయాలి. ఆ డబ్బులతోటే అదిగో ఆ కింద కనబడుతున్న బాక్సు, అదిగోండి అదిగో అక్కడ ఉందా, దాని కింద దాని కింద చిన్నది అది కొన్నానండి. ఒకటి ఇప్పుడు కృష్ణాపల్లం ఉంది. నా పౌరం కాపాడన్నట్టుగాను ఆ బాక్స్ని కాపాడండి కృష్ణాపల్లం సోదరులు. సార్ నా సేవలో మొదటిసారి చూడండి, ఎంత పెద్దవి వచ్చినా కానీ దాన్ని అదిగో పెద్దాన్ని కూడా మోసేది కూడా అదే అంటున్నాను నేను ఎప్పుడు కూడా. ఆ సేవలో నిజంగా అదొకటి ఒక పెద్ద యాంప్లిఫైర్ ఉందన్నమాట. అది కూడా కృష్ణాపల్లం ఉందండి సహోదరులారా, పెద్ద యాంప్లిఫైర్ ఉంచుతారా. అది నా సేవ మొదటి దినంలో వచ్చిన సేవ అండి. అది దాన్ని మీరు కాపాడాలి. చూడండి, అవి పెట్టుబడి పెట్టేసి సేవ చేశానండి, కొడలు పెట్టేసా, ఇంకొక పైసే లేదు అనుకున్నాను. ఖాళీ పరిస్థితి ప్రారంభిస్తాను ప్రభువా, నన్ను పిలిచావు కాబట్టి నువ్వే బాధ్యుడు అని చెప్పొచ్చాను. గెంజి చేసుకునే సేవ చేస్తా కూడా వచ్చానండి. కానీ దేని మహకుడు బట్టి ఏనాడు కూడా గెంజి చేసుకోలేదు. ఉప్మా తిన్నాం, గెంజి మాత్రం దాకా దేవుడు రానివ్వలేదండి. నిజంగా సేవా పరిచయంలో పాత సిగలు కొనుక్కున్నాను, ప్యాచి పడిపోయి మూల పడిపోతే డబ్బులు కూడా లేవు వేసుకోవడానికి నాకు. అలాంటి స్థితిలోంచి వచ్చాను. కానీ దేవుడు ఈరోజు కారు కూడా ఇచ్చాడు. కొరచుండకు అని చెప్పుకుంటలే, కారు ఉన్నా లేనట్టుగా ఉన్నా. ఇంతమంది కూడా లేరు నాకు జనం. అప్పుడు ఒక 10-15 మంది మాత్రం ఉండేవాళ్ళు. ఇంత జనం వచ్చారు కాదని చెప్పుకుంటలేదు నేను. ఎందుకంటే ఈ సేవ అనేది దేవుడు రుజువు చేసుకుంటూ వస్తున్నాడండి. సో వ్యక్తిగత నా లైఫ్లో కొన్ని నలుగురు పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇవన్నీ జరిగాయి. అయినా దేవుడు మాత్రం పిలుపుని బట్టి ఆయన తన సేవను పరిచర్యను ఇంకా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఆయనకే మహిమకులేగాక. సో నేను కూడా దేవుని చేత పిలబడిన వ్యక్తిని. అందుకే దేవుడు ఈ జనాన్ని ఇచ్చాడండి, ఈ జనం ఇచ్చాడు. నేను ఎన్నడూ సంఘం చేర్చలేదండి. నేను ఎన్నడూ వర్తమాన సంఘానికి వెళ్ళి ఆ జనాన్ని పోగు చేసుకోలే. నో, నా సేవ అలాంటి సేవ కాదు. నా సేవ ఫ్రెష్. ఎక్కడ యేసుక్రీస్తు నామం లేదో, ఎక్కడ వర్తమానం లేదో అక్కడికి వెళ్ళి ప్రకటించడమే నా పని. దేవుడు నాకు కొత్త ఆత్మలు ఇవ్వడం ప్రారంభించాడు. ప్రతిసారి, ప్రతి సంవత్సరం, ప్రతి దినము కూడా దేవుడు అవమానపరచకుండా ఎవరెవరో తీసుకొచ్చి వచ్చేవాడండి. మొదటి దినాల్లో అబ్బాస్ అనే వ్యక్తి ఉండేవాడు, కాకరపల్లి నుంచి. పొద్దున్నే వచ్చేవాడు, డోరు కొట్టేవాడు పొద్దున్నే అనమాట. ఒక దశభాగం కానికింత మోటించి వెళ్ళిపోతాడు. ఆ కాయిన్స్ కానీ 10 రూపాయలు 5 రూపాయలు మోటించి వెళ్ళిపోతుంటాడు అనమాట. దేవుడు నన్ను కూడా పోషించాడు. అండ్ నిజంగా చెప్పాలంటే దేవుడు ఒక 2 ప్రవక్త అన్నాడు, దేవుడు పిలిస్తే దేవుడే పోషిస్తాడండి, సంఘము ద్వారా పోషిస్తాడండి. దేవునికి మహిమ కలుగా. కాబట్టి వీళ్ళందరూ పిలవబడ్డారు. అనుకున్నాను, అమ్మయ్య
ఈ లిస్టులో నేను కూడా అందుకు ప్రభుకు స్తోత్రం. పిలుపు అనేది ఏదో ఫ్లెక్సీలు వేసుకొని దేవుడు నన్ను పిలిచాడని చెప్పకక్కర్లే. పిలుపు అనేది దేవుని వెనక్కుండి దేవుడు దాన్ని రుజువు చేస్తాడండి. కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం, దేవుడు 12 మందిని పిలిచాడు. వారు ఎందుకు వస్తున్నారు తెలుసా? సువార్త ప్రకటించడానికి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఈ శిష్యుల కొరకు దేవుడు ముందు యెషయా గ్రంథంలో 8:16 రాయబడిన ప్రవచనం ఏంటంటే, దాన్ని చదువుతారా? యేసుప్రభు శిష్యుల కోసం చదువుతారుగా, సమయం లేదు మనకి. ఈ ప్రమాణ వాక్యములు కట్టుము, ఈ బోధన ముద్రించి చూసారా, నా శిష్యులకు అప్పగించమనేది పాత నిబంధన ప్రవచన. ఈ ప్రవచనం అనేది యెషయా ద్వారా చెప్పబడింది. ఇది ఎవరి కోసం అంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల కోసమే. అది జరిగింది. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు ప్రవక్తలు పిలిచాడు. ఆమేన్. ప్రవక్తల్ని ఒక ఉద్దేశంతో పిలిచాడు. దేవుడు రాజులు కూడా పిలిచాడండి. రాజులు పిలిచాడు. అంటే బైబిల్లో రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. దేవుడు వీరందరినీ పిలిచాడు. కానీ పిలుపులు వేరువేరుగా ఉన్నాయి, పరిచర్యలు వేరువేరుగా ఉన్నాయి. రాజును దేవుడు పిలిచాడు. నువ్వు రాజుగా ఉంటావు, రాజుగా అభిషేకించు. రాజుగా పిలిచినప్పుడు అతను రాజుగానే ఉండేవాళ్ళు, రాజుగానే ఉండాలి. రాజుగా ఉండే కొరకు దేవుడు అతను పిలిచినప్పుడు అతని స్థానాన్ని గుర్తించాలి. అప్పుడు అతడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగాక. పాయింట్కి వద్దాం పేరు మనం ఇప్పుడు. చూడండి, దేవుడు ఇందులో చిన్న ప్రవక్తలను పెద్ద ప్రవక్తలను పిలిచాడు. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. కొత్త నిబంధనలో అపోస్తులు మరియు బాప్తిస్మా యోహాను, యేసుక్రీస్తు తర్వాత అపోస్తులు, ఆ తర్వాత అపోస్తుల తర్వాత మనకు కనిపిస్తారు అపోస్తున్న పౌలు గారు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ పౌలు గారు దేవుడట 7 సంఘాలకి కేటాయించాడండి. ప్రకటన గ్రంథం 1:20 ప్రకారముగా 5-6 ప్రకారముగా అన్యుల కొరకు 7 సంఘ కాలములలో వర్తమానికులు నిర్మించాడు. అంటే అన్యుల కొరకు దేవుడు ఇచ్చినటువంటి 7 సంఘ కాలాల్లో 7 వర్తమానికులను దేవుడు వధువు కొరకు సిద్ధపరిచాడు. ఈ 7 వర్తమానికులు అపోస్తలుడైన పౌలు మొదలుకొని విలియం బ్రన్హం వరకు 7 వర్తమానికులండి. వీళ్ళు అన్యులకి కేటాయించినటువంటి 7 సంఘ కాలాల్లో ప్రజల కొరకు దేవుడు పిలిచినటువంటి 7 వర్తమానికులు అయి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అలాగే మిషనరీ పిలుపు కూడా ఉంది ఇందులో. మళ్ళా మిషనరీ అనగా ఈ కాల ప్రవర్తనాడు అపోస్తుడు అంటున్నాడండి. అపోస్తుడు అనగా పంపబడినవాడు. అంటే చాలామంది బ్రదర్ మీ పిలుపు ఏంటంటే, కొంతమంది అంటారు నా పిలుపు నాకే తీయట్లేదు కానీ సేవ చేస్తానంటారు. పిలుపును స్థానమును గుర్తించాలట. ఖచ్చితంగా పిలుపు ఉంది, కానీ దేనికోసం పిలిచాడో అది తెలుసుకోవాలి. రాజుగా పిలిచాడా? రాజ్య ప్రజలకు న్యాయం చేయడానికి. యాజకుడికి పిలిచాడా? యాజకుడి పని చేయడానికి. లేక దేవుని ప్రవక్తగా పిలిచాడా? ప్రజలను తప్పిపోతుంటే ప్రజలను దేవుని వైపు తిప్పడానికి ప్రవక్తగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరు పిలుపు వరకు ఉంది, ఎవరు పరిచర్య వరకు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ప్రవక్తలు పిలబడ్డారు, అపోస్తలులు పిలబడ్డారు, పౌలు పిలబడ్డాడు, అలాగే 7 వర్తమానికులు పిలబడ్డారు. మొదటి వృత్తాంతం ప్రకారముగా మందాస మోయటానికి లేవీలు కూడా పిలువబడ్డారు. ఈ లేవీలు మందాస మోయటానికి పిలువబడ్డారు. ఈ లేవీలోనే యాజకులు ఉన్నారు. మళ్ళా హల్లెలూయా. మీకు చెప్తాను పేర, తన సేవ చేయటకు పిలువబడ్డారట. ఇందులో కొందరు మందాస మోయటానికి, బోర్లు ఊదటానికి, వాయిద్యాలు వాయించడానికి, హల్లెలూయా, పాటలు పాడకు వీళ్ళందరూ లేవి గోత్రం నుంచి పిలువబడ్డారండి. కొన్నిసార్లు ప్రవక్తలు లేవి గోత్రం నుంచి వచ్చారు. ప్రవక్త పరిచర్య ఏంటంటే ప్రజలను తప్పిపోతున్నప్పుడల్లా యెహోవా దేవుడు మరులుడి, విగ్రహాల నుంచి దేవుని తిరగండి అని కేక వేయడానికి దేవుడు ప్రవక్తలు పంపుతాడు. రాజుల్ని, రాజ్యాన్ని, ప్రజలకు న్యాయం తెచ్చడానికి రాజులుగా దేవుడు పిలుస్తాడు. దేవుడికి మహిమ కలుగాక. అయితే మందాసం మోయేవారు ఉన్నారు, మందాసం ముందు బోర్లు ఊదేవారు కూడా ఉన్నారు, తాళాలు వాయించేవారు, సితార వాయించేవారు. బోర్లు ఊదేవారు వేరు, సంగీతం వాయించేవారు వేరు, పాటలు పాడేవారు వేరు. అంటే దేవుడు పాటలు పాడేవారిని పిలిచాడు, పాటలు పాడటకు. సంగీతం వాయించి పిలిచాడు,
సంగీతం వాయించుటకు, రాజులు పిలిచాడు రాజ్యాన్ని పరిపాలించడానికి, ప్రవక్తలు పిలిచాడు ప్రజలను దేవుని తిప్పడానికి, మరి యాజకులు పిలిచాడు సేవ చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అన్నాడు, పిలుపు అనేది ఒక సంఘ శాఖ నుండి రాదంటండి, ఒక వ్యక్తి నుండి వస్తుందట, అనగా దేవుడి నుంచి వస్తుంది. అనగా పిలుపు అనేది ఒక సంఘ శాఖ నుండి కానీ, ఒక వ్యక్తి నుండి కానీ, అనగా స్త్రీ నుంచి కానీ, పురుషుడి నుంచి కానీ, తండ్రి నుంచి కానీ, తల్లి నుంచి కానీ రానే రాదు. డైరెక్ట్గా దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఒకసారి ప్రవక్త బ్రహ్మ వద్దకు ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను, దేవుడు పిలిచేదాకా వెయిట్ చేయమంటావా, లేక బ్రహ్మని నువ్వే పిలిచావనుకుని నేను సేవ చేయమంటావా అని అడిగాడు. అన్నాడు ఆయన, బ్రహ్మను నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి సేవ చేస్తే నా మాట ప్రకారం నువ్వు సేవ చేస్తావు. బ్రహ్మని ఎవడు చనిపోతాడు ఒక రోజు, అక్కడితో నీ సేవ కూడా చనిపోతుంది. అయితే నేను చెప్పినందుకు కాదు కానీ సోదరుడా, దేవుని పిలుపు వరకు వేచి చూడు అన్నాడు. దేవుని ప్రవక్త కూడా పిలుపుని గౌరవిస్తున్నాడు. సేవ చేస్తానంటే చేసుకో బాబా, నీకు ఏ జాబు లేదా, ఈరోజు ఎలా తయారంటే ఏ జాబు లేకపోతే ఏ పని లేకపోతే, కొంతమంది వెరైటీ ఏంటంటే అన్ని ట్రై చేశానండి, ఏది అవ్వలేదండి, ఇక దేవుడు సేవ పిలిచేస్తాను అనేసుకుంటాం. సేవ పిలిచాడండి అంటే ఏ పని దొరకలేదు కాబట్టి ఇంకొకటే మిగిలింది. ఏంట్రా బాబు, కొంతమంది మాస్టర్లు ఏం చేస్తారంటే మాస్టర్లో టీచర్లుగా చేసి చేసి రిటైర్మెంట్ అయ్యే సమయానికి అరుగు మీద స్టార్ట్ చేస్తారు. అరుగు మీద ఎక్కడన్నా అంటే అక్కడి నుంచి ఈ జాబ్లోకి వస్తారండి. జాబ్లోకి నో నెవర్. దేవుడు ముందు పిలవాలి, పేరు పెట్టి పిలవాలి, దేవుడు పిలిచే పిలుపు వినాలి. పిలుపు లేకుండా సేవ చేయరాదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకో విషయం, వరములు మరియు పిలుపులట మారుమనసు లేకుండా కూడా వస్తాయంట. వరములకు కూడా చాలామంది వరాలు ఉంటాయి. దర్శనములు, కళలు, స్వప్నములు, తర్వాత ప్రవచనములు, ఇవన్నీ వరాలు అన్నమాట. స్వస్థతలు, ఇవన్నీ వరములు. ఆత్మఫలములు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి, 9 ఆత్మఫలములు ఉన్నాయి. ఇవన్నీ కూడా వరములు, ఆత్మఫలములు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజల మీద పనిచేస్తాయి. కానీ మారు మనసు లేకుండా కూడా కొన్నిసార్లు పనిచేస్తాయట. అంటే మారు మనసు లేకుండా ప్రవచించిన ప్రవచనలు ఉన్నాయా? అయ్యో, సౌలుకి మారు మనసు లేదు కానీ సౌలు ప్రవచించాడు. బైబిల్లో కొత్త నిబంధనలో మీకు తెలుసా, బైబిల్లో కయప్ప ఉన్నాడు. కయప్ప కూడా ప్రవచించాడు కానీ కయప్పకి మారు మనసు లేదు. వింటున్నారా? అంటే ఇంకా మనం చెప్పాలంటే బైబిల్ పాత నిబంధనలో బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే బిలాము కనిపిస్తాడు మనకి. ఓ, బిలాము కూడా ప్రవచించాడు. తెలుసా మీకు? యాకోబులో నక్షత్రము ఉదయించుననే ప్రవచనం బిలాముది. అంటే బిలాము ద్వారా దేవుడు ఆ ప్రవచనం ఇచ్చాడు. కానీ బిలాముకి మాత్రం మారు మనసు లేదండి. బిలాము రక్షణ లేదు. బిలాము దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. అయినా దేవుడు అతను వాడుకున్నాడు. అతని ప్రవచనం నెరవేర్చబడింది. అక్కడ ప్రవచనం ముఖ్యమే కానీ ఆ వ్యక్తి కాదు. కానీ ఆ వ్యక్తి ప్రవచన ప్రకారం జీవించలే. కాబట్టి ప్రవచనలు కొన్ని వస్తున్నాయి. అటు సౌలు, ఇటు కైప, ఇటు యోధ, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరితను? కయప్ప, బిలాము, వీళ్ళంతా కూడా ప్రవచించారు. కానీ వీళ్ళు సరైన మారుమనసు ఎవరికి లేదు. అంటే మారుమనసు లేకుండా వరములు కూడా ఉన్నాయి, అలాగే మారుమనసు లేకుండా పిలుపులు కూడా ఉంటాయి. చాలామంది దేవుడు పిలుస్తాడు కానీ మనసు మాత్రం మారదండి. కొత్త జీవితం ఉండదు వాళ్ళకి. దేవుడు పిలుస్తాడు, స్వరం వింటారు, వాళ్ళు స్వరం వింటారు, కానీ వారి జీవితం ఏమాత్రము మార్చబడదు. పిలుపు, వరములు మారుమనసు లేకుండా కూడా వస్తాయి. ఇక్కడ పిలుపు, వరము ఉన్న మారుమనసుకు చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఇక ముగించే మాట వినండి. దేవుని యొక్క పిలుపు మాత్రమే ఒక వ్యక్తిని దేవుని సేవకుడిగా చేస్తుందంట. గట్టిగా మేము చెప్తారా? ప్రవక్త అన్నాడు, నాకు ప్రాణమునంత వరకు ఆ ఉన్నత పిలుపు యొక్క గురుతు వైపు బలముతో ముందుకు కొనసాగాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను అన్నాడండి ఆయన. విలియం బ్రన్హం అనే ఈ వ్యక్తిని కూడా దేవుడు పిలిచాడండి. 3వ సంవత్సరములోనే దేవుని స్వరం విన్నాడు. 3 years 3వ సంవత్సరంలోనే దేవుని స్వరం విన్నాడు. బాలుడిగా ఉన్న సమయంలోనే అనేక మార్లు ఆ యొక్క గొంగ చెట్టు నుంచి బాలుడు ఆయన సమూయేలుతో మాట్లాడినట్టుగా, మోషేతో మాట్లాడినట్టుగా ఆ చెట్టులోంచి దేవుని స్వరము
ఆయనతో మాట్లాడుతున్న పెద్దవాడైనప్పుడు ఒక పని ఉందని దేవుడు అతనితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రవక్త విలియం బ్రహ్నం కూడా దేవుని చేత పిలువబడినవాడు. దేవునికి స్తోత్రం. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, పిలుపును నీ ఎన్నికను నిశ్చయం చేసుకోవాలట. మనం పిలుపుని గురించి ఎటు తోల్చుకోలేని స్థితిలో ఉండరాదట. నీవు తప్పక పిలవబడవలను, లేని ఎల్లా ఓడిపోయేదు అన్నాడు. పిలుపు ఇక్కడ గుర్తించండి, రాజులుగా పిలుపు. ఉజ్జియా రాజుగా పిలువబడ్డాడు, కానీ అతడు ఎప్పుడైతే యాజకుడి స్థానం తీసుకున్నాడో అప్పుడు అతను రాణించలేపాడు, ఓడిపోయాడు. అతడు రాజుల పిలుపు రాజ్యం కొరకు, ప్రవక్తల పిలుపు ప్రజలను దేవునికి తిప్పడానికి, లేవీలు యాజకులు మందాసం మోయటకును సేవ చేయటకును పిలుపు. ఆశాప్ అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. పాటల పాటకు పిలువబడ్డాడు, సంగీతం వాయించడానికి పిలువబడ్డాడు. ఇలా పిలుపు ప్రత్యేకంగా వేరేవేరుగా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా దేవుడు వధువుగా కూడా పిలిచాడండి. ఇప్పటిదాకా సేవకులు పిలిచాడు, ప్రవక్తలు పిలిచాడు, రాజులు పిలిచాడు, యాజకులు పిలిచాడు, సువార్తికులు పిలిచాడు, అపోస్తులను పిలిచాడు, ఉపదేశకులు పిలిచాడు, ప్రవక్తలు పిలిచాడు. అయ్యో నేను పిలవబడలేదా అనే ఒక ఆలోచనకి రావచ్చు. ప్రవక్తలాడు మనకంట మీ అందరికంట ఉన్నతమైన పిలుపు అంటాడు. రాణిగా ఉండడానికి దేవుడు పిలిచాడు మిమ్మల్ని. సోదరుడు రాణిగా ఉండడానికి పిలిచాడు నిన్ను. సహోదరి రాణిగా ఉండడానికి దేవుడు పిలిచాడు నిన్ను. యేసు పక్కన రాణిగా ఉన్న కొరకు అన్ని జనుల నుంచి పిలుచుకున్నాడు. నీకు సేవ చేయడానికి దేవుడు పాస్టర్ని ఎన్నుకున్నాడు. మీకు సేవ చేయడానికి 7 కాలాల్లో 7 వర్తమానాలు ఎన్నుకున్నాడు. కాబట్టి మీకు కూడా పిలుపు ఉంది. ప్రవర్తనాడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పిలుపు కలిగి ఉన్నాడు అన్నాడు. రాజు ఒక ప్రత్యేక పిలుపు, ప్రవక్త ఒక ప్రత్యేకమైన పిలుపు, అపోస్తులు ఒక ప్రత్యేక పిలుపు, సంఘ కాపరులు ఒక ప్రత్యేక పిలుపు, మరి ప్రవక్తలు, అపోస్తులు, సువార్తికులు ఒక ప్రత్యేక పిలుపు. వీళ్ళందరూ దేవుని చేత పిలవబడిన వారే. కానీ అందరూ పిలువబడిన పనులు మాత్రం వేరువేరుగా ఉన్నవి. నీ శరీరంలో అవయవాలన్నీ వేరువేరుగా ఎలా పనిచేస్తున్నాయో దేవుని సంఘం అనే శరీరంలో కూడా దేవుడు రకరకాలుగా పిలుచుకున్నాడండి. సేవకులు చాలామంది పిలుపు లేకుండా సేవ చేస్తూ ఉన్నారు. ప్రవక్త అన్నాడు, మనం ఒక యుద్ధ భూమిలో ఉన్నామట. గట్టిగా చెప్తారా? నీ పిలుపు విషయంలో నీవు నిశ్చయత కలిగి ఉండిన ఎడల నీవు దేవుని యొక్క పని చేయగలవు. రాజుగా పిలిచాడా తన రాజ్యాన్ని కొరకు, అతను రాజుగా నిశ్చయత కలిగి ఉండాలి. ప్రవక్తగా పిలిచాడా అతడు ప్రవక్తగా నిశ్చయత కలిగి ఉండాలి. అతడు లేవి యొక్క గోత్రం చెందినవాడు, యాజకుడుగా, మందస్సు మోయేవాడుగా, బోర్లు ఊదేవాడుగా, వాద్యాలు వంచేవాడుగా, పాటలు పాడేవాడుగా, సువార్త పనిచేసేవాడుగా, అపోస్తుడనగా అనేక సముద్రాలు దాటి అవతలకి వెళ్ళి సేవ చేసేవాడట. అపోస్తుడు అంటే అతడే మిషనరీ అన్నాడండి. మిషనరీ పరిచర్య. మిషనరీ అంటే లోకల్ కాదండి, అనేక సముద్రాలు దాటి వచ్చేవాడు మిషనరీ పరిచర్య. ప్రవర్తనాడు మిషనరీ పరిచర్య ఉన్నది అంటున్నాడండి. ఆ మిషనరీ పరిచర్యే 5 రకాల పరిచర్యలో అపోస్తుల పరిచర్య ఉన్నది. ప్రైజ్ గాడ్. చూడండి నా ప్రియులారా, దేవుడు వీళ్ళందరినీ పిలిచాడు. ఆమేన్, ఆమేన్. నీ పిలుపు దేవుని నుండి నిశ్చయముగా వచ్చినట్లు నీవు గ్రహించవలను. నీ ఉద్దేశములను, నీ గమ్యాలను పరీక్షించుకొనవలెను. చాలామంది అంటారు, బ్రదర్ నేను సేవ చేస్తున్నాను, మునుపు చేసే జాబ్ కన్నా ఈ జాబులోనే బాగుంది, తేలిగ్గా ఉంది అని అన్నాడు. ఒకవేళ ప్రవక్త అన్నాడు, నీవు మామూలుగా పని చేసే కంటే ఇది తేలిగ్గా ఉందని భావించుచున్నావా? అలాగూ నీవు అనుకున్నచ్చో అది పిలుపు కాదు అన్నాడు. చాలామంది ఏంటంటే, బ్రదరు డ్యూటీలో చేసి జాబులు చేశానండి, దానికన్నా ఇదే చాలా తేలిగ్గా ఉందండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ కానుకలు ఇస్తున్నారు, జేబులో కుక్కుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ మర్యాదలు ఉన్నాయి, వందలు చెప్తున్నారు. మంచి మర్యాద అక్కడికన్నా ఇక్కడే బాగుంది. ఎక్కడికైనా వెళ్తే అంతా రాయల్ ఫుడ్డే, బాస్మతి బియ్యమే, చికెన్ బిర్యానీ అంతా వేడి వేడి రాయల్ ఫుడ్డు. అసలు ఏంటి భోజనం కూడా చేయలేదు నేను. కానుకలు వస్తున్నాయి, భోజనాలు వస్తున్నాయి, గౌరవం వస్తుంది, ఇదేదో చాలా బాగుంది, ఇదే బాగుంది అని ఒకడు అనుకున్నాడంటే ప్రవర్తనాడు అసలు పిలిపే కాదండి. దట్ ఈస్ నాట్ కాల్. అసలు పిలిపే లేనివాడంట. పిలిపి ఉన్నవాడు ఏం చేస్తాడంటే దాని నుంచి పారిపోతాడట. హలో,
పారిపోతాడట. తెలుసా, మోషే పారిపోయాడు, యోనా పారిపోయాడు. హో హల్లెలూయా. వాళ్ళు ఎందుకు పారిపోయారు తెలుసా? అయ్య బాబా, నిజంగా పిలుపున్నవాడు ఎలా సేవ చేస్తాడంటే, ప్రభువా నువ్వు త్వరగా రావటం మంచిది నాయన, ఈ జన్మతో పడలేకపోతున్నాను. ఎప్పుడు ఇలాగా ఈ బాధతో సేవ చేసేవాడే నిజమైన పిలుపున్నవాడు. నాకు సంఘం బాగుంది, జనం బాగున్నారు, నన్ను ఏం అనట్లేదు, నిందలు లేవు, అవమానాలు లేవు, అసలు ముళ్ళబాటకి అంతా పూలబాటే, చాలా బాగుంది, ఇదేదో ఇంక 30 సంఘాలు కట్టాలేనో అనుకుంటే కనుక పిలిపే కాదంటండి. అసలు బాబు ఈ సేవ చేయలేకపోతున్నాను ఆయన. విశ్వాసులు మామూలు రకమా? కొంచెం ఇలాగన్నామంటే పదా చెప్పులేసుకో, కింద దీపై చెప్పులేసుకొని పక్క సంఘంలో దూరిపోతారు. ఏమనంటే చాలు, ఏ చర్చికి రైట్గా వచ్చావే, వస్తామండి, మాకు టైం ఇదే టైం అండి. సంఘ కాపురి సంఘాన్ని క్రమంలో పెట్టడం అంటే తలప్రాణం తోక్కొచ్చినట్టు చూడండి, అలాగన్నమాట. అంటే ఎందుకండి, అందరూ ఒకలా ఉండరండి. రకరకాల మనసులు, రకరకాల పరిస్థితులు అన్నీ ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. పిలుపు కనుక నిజంగా దేవుని నుంచి వస్తే అటండి, ఆ సేవకుడు ద్వారా దేవుడు సంఘం రుజువు చేస్తాడు, సేవను రుజువు చేస్తాడు, వాక్యం రుజువు చేస్తాడు, జీవితం రుజువు చేస్తాడు, స్వస్థత కూడా రుజువు చేస్తాడు. అవి ఇక్కడ మన మధ్య జరిగైపోయారు. కాబట్టి మామూలు పని కన్నా ఈ పనే బాగుంది అనుకుంటే దాని అర్థం ఏంటండి? పిలిపే కాదన్నాడు. పిలుపు ఉన్నవాడు ఏం చేస్తాడు? దీని నుంచి ఎప్పుడు బయటపడదామా? నేను చాలాసార్లు అనుకున్నాను, రిటైర్మెంట్ అంటే బాగుంది అనిపించిందండి. దీనికి నిజంగా రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు కదండి బయట. అలాంటిది ఈ సేవలో లేదండి. చచ్చేదాకా చేయాల్సిందే. ఎన్నోసార్లు పారిపోయాను నేను, తట్టుకోలేక ఎన్నోసార్లు వెళ్ళి పక్కెళ్ళి ఏడ్చిన రోజులు ఉన్నాయి. సంతోషం లేదు, ఆనందం లేదు, కానీ ఎక్కడో చిన్న తృప్తి ఏంటంటే దేవునికి కొన్ని ఆత్మ సంపాదించాను. ప్రభువా ఏంటంటే ఇగో కొన్ని ఆత్మలు, ఇదిగో రాసి ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను అని ఒక్కడు తప్ప అంతకు మించి ఏమీ నాకు లేవు. సేవలో సేవకుడు ఎన్నో కోల్పోతాడు. భార్యనో, పిల్లలనో, కుటుంబాన్నో, అవసరమైన వారినో, ముఖ్యమైన వారినో పోగొట్టుకుంటాడు. మీకు తెలుసా, డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మిషనరీ అన్నమాట. అతడు నరమాంస భక్షుల మధ్యకు వెళ్ళి సేవ చేశాడట. ఆ రోజుల్లో ఉత్తరాలు లేవు, టెలిగ్రామ్ లేదు, ఫోన్ లేదు. తన భార్య, తన కుమారులు చనిపోయినప్పుడు కనీసం వార్త కూడా అతనికి అందలేదు, ఎప్పుడుకో అందింది. తన ఇంటికి వచ్చేసరికి తన భార్య పిల్లలను పోగొట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆ సమాచారం అందించడానికి ప్రాంతమే తెలియదు, ఎక్కడికి వెళ్ళాడు. కొన్ని చోట్ల నరమాంస భక్షులకి సేవ చేయడానికి వెళ్ళి కొంతమంది సేవకులు నిజంగా వారిని తినేశారు కూడా, నరమాంస భక్షులు కూడా. మన ప్రభుత్వ విలీనం వచ్చినట్లయితే తాను తన సేవలు తన భార్యని కుమార్తెను కూడా పోగొట్టుకున్నాడు. వాళ్ళకి ఏది మంచిది లేదండి, వాళ్ళకి ఆనందం లేదు, వాళ్ళు హ్యాపీగా లేరు. అపోస్తలుడైన పౌలు చూడండి, నిందలు, అవమానాలు, జైలు వేయటం, రాళ్ళతో కొట్టడం, అతన్ని సేవ చేయటప్పుడు గంపలో దింపాడు అతన్ని సువార్త చెప్పడానికి. మీరు చూడండి బైబిల్లో పేతురుని చూడండి, పేతుర్ని అన్యాయంగా కొట్టి సరస్సులు వేస్తారు, సరస్సులో బంధించారు, సంఘం పతనం చేస్తుంది. పేతురు కూడా సంతోషం లేదు. ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొన్నారు. నిందలు, జైలుపాలు, కష్టములు, మరణాలు, కరువులు, ఇవన్నీ వారు ఎదుర్కొన్నారు. వారు నిజంగా పిలువబడి ఉన్నారు. ఆ లిస్టులో ఎక్కడో చిన్న చివరిని రవ్వంత నిలకడ ఉన్నందుకు దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. మరి విలియం కేరీ గురించి మీకు తెలుసు కదా. విలియం కేరీ గురించి తెలిసి మీకు ఎవరికన్నా? విలియం కేరీ అంటే మన దేశానికి ఇతర దేశం వచ్చి సేవ చేశాడు, బంగ్లాదేశ్లో సేవ చేశాడు. ఈ బైబిల్ కొత్త నిబంధనలో తెలుగులోను బంగ్లాదేశంలోను అనేక భాషలు తర్జుమా చేశాడు అతడి పేర. మరి విలియం కేరీ సేవలు ఉంటుండగా మరి తెలుసా, తన కుమారుడు చనిపోయాడు, కుమారుని పాతి పెట్టాడు. ఈ కుమారుడు చనిపోయినందుకు తన భార్య పిచ్చిదైపోయింది, మెంటలు వచ్చేసింది ఆమెకి. ఈ సేవ ఏంటి, నా కుమారుడు పోయాడు, ఇదంతా దేనికి అని చెప్పి అన్నప్పుడు అతను తన మెంటల్ అయిపోయిన మెంటల భార్యతో సంసారం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున తన స్నేహితుడు విలియం కేరీ స్నేహితుడు తనతో పాటు ఇంటికి వచ్చినప్పుడు ఆమె గిల్లు చెములు చాకులు ఇస్తేస్తుందన్నమాట, చాకు పట్టు పొడిచేస్తుంది అనమాట. పిచ్చిదైపోయింది. ఎందుకంటే సేవలో వారి లాస్ని బట్టి తట్టుకోలేకపోయింది ఆ తల్లి హృదయం. అతను అన్నాడు స్నేహితుడు, ఈ పిచ్చిదంతో నువ్వు ఎలా సేవ చేస్తావు,
నువ్వు దాన్ని విడిచిపెట్టేసి వేరే పెళ్లి చేసుకోండి. ఆయన అన్నాడు, లేదు, నేను దేవునికి మాట ఇచ్చాను, నేను మరణం వరకు ఆమెకు తోడుగా ఉంటానని చెప్పి విలియం కేరీ అలాగే ఉండిపోయాడండి. మిషనరీల జీవితాలు చదివినప్పుడు నిజంగా మన హృదయం చర్యను పురకలిస్తుంది, జలదరిస్తుంది. వాళ్ళు ఎన్నో జీవితాలు త్యాగం చేస్తారు. ఆ చివరిలో వచ్చిన వాడే విలియం బ్రాండమ్ కూడా, దేవుని ప్రవక్త కూడా. వాళ్ళందరూ ఏది పొందుకున్నారో అదే. మీరు బైబిల్లో మీకు తెలుసా, బైబిల్లో యెహెజ్కేలు తన భార్య పోగొట్టుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? చూడండి, మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగాక. యెహెజ్కేలు గ్రంథము, దేవుని యొక్క వాక్యము తెలియజేయాలని ఆశిస్తున్నాను. పేరు దేవునికి స్తుతి కలుగాక. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు తన భార్యను పోగొట్టిన సందర్భాలు ఉంటాయి. ఒక వాక్య భాగం ఉంది, నేను దాన్ని చూస్తున్నాను. దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగాక. ఒక వాక్య భాగం ఉంటుంది, మనకు దొరికితే సరి. మన సమయం లేదు. ప్రైజ్ గాడ్. అతడు సాయంకాలం తన భార్య మరణించగా ఆ తర్వాత రోజున అతను సువార్త చెప్తే వెళ్ళిపోతాడండి. 24 అధ్యాయము 18 వచ్చి చదువుతారా? ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంకాలమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాడు ఉదయమున నేను చేసి తిని. చూసారా, ఉదయాన్ని ప్రకటించాడు సువార్త యెహెజ్కేలు, సాయంకాలం తన భార్య చనిపోయింది. ఇవన్నీ చదివినప్పుడు నేను అనుకున్నాను, నాకేనా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. నీకు కాదురా బాబు, నీకన్నా ముందు ఏంటో చాలామంది ఉన్నారా బాబు అని మిషనరీని, ఈ కాల ప్రవక్తని, యెహెజ్కేలుని ఇలా చూపించినప్పుడు నేను చాలా ఆదరణ పొందాను, ధైర్యం పొందాను అన్నమాట. కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో ఇది చెప్పినట్టుగా ఉంటాయి. పిలువబడిన వారి జీవితాల్లో ఆనందం, సంతోషం అనేది ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఒక పని కలిగి ఉన్నారు. ఆ పని అయిపోయినట్టు దేవుడు ఏం చేస్తాడంటే తీసేసుకుంటాడు ఇక మనిషిని. అయిపోయింది, ఇక నీ పని అయిపోయింది, వెళ్ళిపో అంటాడు. అంటే దేవుడు ఇక్కడ తన పని కొరకు ఏదైనా చేస్తాడు అన్నమాట. కాబట్టి నలగొట్టగలడు, ఏదైనా చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని మనం ఊహించలేం. వాళ్ళ జీవితాలు పుష్పించే జీవితాలు కాదు, పూలబాట కాదు, అంత భయంకరమైన ముళ్ళబాట, అగ్గిలాంటి పరీక్షలు. పిల్లబడిన వారు అందరూ ఎలాంటి మార్గం నుంచే వస్తారన్నమాట. అందుకే నేను చెప్తున్నాను, పిలిస్తేనే దేవుని సేవ చేయండి, పిలవకుండా దయచేసి సేవ చేయకండి. అది దీనికి చాలా పెద్ద ప్రమాదం ఉంది. పిలువబడితే ఇగో ఈ ముళ్ళబాటలను దేవుడు సాయం చేస్తాడు, ఖచ్చితంగా లేవనెత్తుతాడండి ఆయన. పిలువబడకపోతే చేయవలసింది చేయకూడదని చేస్తూ వ్యతిరేకంగా వెళ్తాం దేవునికి మనం. అప్పుడు ఇంకా రెండింతలు తిరిగి పొందుకుంటాం. అందుకే ఈ కాల ప్రవక్త అంటున్నాడు, దేవుని యొక్క పిలుపు నీకున్నచో నీ హృదయం మండుచూడును. దాని గురించి నీవు దేవరాత్రములు విశ్రాంతి తీసుకొనక శ్రమ పొందుదువు, శ్రమించెదవు. దాని నుండి నీవు దూరముగా ఎన్నడూ పోలేవు. అది నేను నిరంతరము నేను నలుపుచుండును అన్నాడండి. దీని నుంచి పారిపోలేడండి పిలబడినవాడు. ఒకవేళ పారిపోయినా మోషేని వెంటాడినట్టుగా దేవుడు వెంటాడతాడు. ఒకవేళ పారిపోయినా యోనా వెంటబడినట్టుగా దేవుడు వెంటబడతా ఉంటాడు. దేవుడు విడిచిపెట్టాడండి. వారు పని పూర్తయ్యే వరకు దేవుడు స్వార్థముగా వాడేసుకుంటాడండి. ఆ విషయం ఒక కోపం వస్తుంది, ఏంటంటే అంత స్వార్థమని గట్టిగా మాట్లాడుకోండి. కొమ్మరిని మీరు కొండలు మోతలు దేవుడు చెప్పడం నీవెవడవు అంటాడు. పోవచ్చు అంబోపోయి మళ్ళీ మనం ఎవడం, ఎందుకు నేను ఇలా చేసావు నా జీవితంలో అడగను, అది నా చిత్తం. ఒకసారి పౌలు గారు కూడా పాపం సువార్త చెప్తున్నాడు, తెలుసా అండి? మీకు తెలుసా పౌలు గారు సువార్త చెప్పేవాడు, సంఘాలు కట్టేవాడు, రోగుల కోసం ప్రాణం చేసేవాడా? ఆయన రోగుల కోసం ప్రాణం చేస్తుంటే ఆయనకి రోగం ఉండేది అట్లా లోపల.
చాలామందికి డౌట్ ఏంటంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే స్వస్థ అవుతుంది, ఆయన స్వస్థ అవుతుందా అంటాడు ఒకడు. రాదు, ఉండదండి. బైబిల్ రోజు రుచి చేస్తాను మీకు కావాలంటే. పౌలు గారు అందరికీ ప్రార్థన చేస్తున్నాడండి, కానీ ఆయనకి మాత్రం కಣ್ಣి నుంచి నీరు కారుతూనే ఉంది. ఓ రోజు అడిగాడు, ప్రభువా నీకు ప్రార్థన చేస్తున్నా స్వస్థ వస్తుంది, నాకు లేదు ప్రభువా, ఏమిటిదంటే నా కృప నీకు చాలని చెప్పాడు. నా కృప నీకు చాలా అన్నాడంతే. ఆ రోజు దేవుడు అటు మానేశాడు ఇక. కానీ జీవితాంతం అతనికి నీ కంటి నుంచి నీరు కారుతూనే ఉందండి. అలా కారుతూ స్వచ్ఛ చెప్పేవాడు. కళ్ళు సమస్య, కళ్ళు జబ్బు అనేది పౌలుకుందని తెలుసా మీకు? ఒకసారి గల్తీ పత్రిక తిరగండి పేరా. గల్తీ పత్రిక వచ్చినప్పుడు పౌలు గారు అన్నాడు, గల్తీలారా నిజంగా మీరు ఎంత గొప్పవారంటే, త్యాగమూర్తులంటే, నా కళ్ళు లేవు, నా కళ్ళు కావాలంటే మీరు కళ్ళు పీకొడి ఇచ్చేస్తారని కూడా చెప్పాడండి ఆయన. మొదటి అధ్యాయము, గల్తీ పత్రిక మొదటి అధ్యాయం చూసినట్లయితే చూడండి, 4వ అధ్యాయము 15 చదవండి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సౌఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. అంటే పౌలు గారికి ఉన్న సమస్య ఏంటి? కళ్ళు జబ్బు అనమాట. కంట్లోంచి నీరు కారుతూ ఉండేది. కానీ ఆయన ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతూ ఉండేవి, స్వస్థ జరుగుతూ ఉండేవి, వ్యాధులు పోతూ ఉండేవి, చనిపోయిన బతుకుతుండేవారు, అద్భుతాలు జరుగుతూ ఉండేవి. కానీ ఆయనకి స్వస్థ ఉండేది కాదు. ఇంకో విషయం కూడా చెప్పాలి, పౌలు గారు చెప్పే సంఘాలన్నీ కూడా ఎంతో ధనవంతులండి. వాళ్ళందరూ కూడా రోజు కూడా డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు, చర్చకు వచ్చే విశ్వాసులు. కానీ పౌలు దగ్గర ఒకే అంగి ఉందట, ఒకే అంగి, 2 బట్టలే ఉన్నాయండి, 2 జతలే ఉన్నాయి. ఓ జత ఉతుక్కునేవాడు, ఓ జత వేసుకునేవాడు. దీన్ని దేమా అనేవాడు చూసి, అరే పౌలు గారికి బట్టలు లేవా, ఈయన సేవకుడు ఏంటి, నేను చూడు రోజు కూడా డ్రెస్ వేసుకుంటున్నా. ఈయన అడిగితే బట్టలు ఇచ్చేవాళ్ళు మన ముందు ఉన్న సంఘంలో, అడగడేమి? పైగా పౌలు ప్రార్థన చేస్తుంటే స్వస్థత ఈయనకి రావట్లేదు, వాళ్ళకి వస్తుంది. దేవుడిని విడిచిపెట్టేశాడు ఏమో అనుకున్నాడట. కొంతమంది దేమా వల్లే కూడా సేవక విషయంలో అలాగే అనుకుంటారండి. విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు పౌలు గారు. అయినా సరే నిలబడ్డాడట. పిలుపున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఒంటరిగా నిలబడి సేవ చేయాలి. నేను ఈ సేవ స్టిల్ నౌ పిలువబడి నుంచి ఇప్పుడు దాకా ఒంటరిగా నిలబడే సేవ చేస్తున్నాను. వన్ ఆర్మీ, ఒకే ఒక్క వ్యక్తిగా ఈ పని చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే చేద్దాం. అయినా వీళ్ళు లొంగట్లేదు, వీళ్ళు లోబట్టలేదు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. రాత్రి కోట్ చదివాను, పెడతాను మీకు. చిన్న మందకు ఎప్పుడు కూడా పెద్ద సంస్థ నుండే ఒక బాధ వస్తుందట. అంతే, ఇక్కడే చదువుతున్నానండి. చిన్న మంది ఎప్పుడునూ పెద్ద సంస్థ వలన నష్టపోను అన్నాడండి. అమ్మో నిజమేనండి అనిపించింది. అందుకే దేవుడు చిన్న మంద అని పిలిచేది, పెద్ద మంద అని పిలవలే. సో మనం చిన్న మందగానే ఉందాం. ఎంత పెద్ద మంది అయినా చిన్న మందే, ఇది చిన్న మంద. దేవునికి స్తోత్రం. పిలుపు లేకపోతే ఎలా ఉంటుందంటే, ప్రవక్త అన్నాడు, దేవుని నుండి పిలుపు లేకుండానే వారు సేవ చేయుదురు. ఒకవేళ దేవుని పిలుపు లేని వారి సేవ ఎలా ఉంటుందో ఒకసారి ప్రవక్త చెప్పింది కూడా మీకు చెప్పాలి ఆశిస్తున్నాను. చివరిగా ఎంతమంది ఇష్టపడతారు? మీకు రిఫరెన్స్ ఇస్తున్నానండి. దీనికోసం పిలుపు లేకుండా సేవ చేసేవారు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ఉంటారో, ఎలా సేవ చేస్తారో కూడా చెప్పబడింది. అది 7 సంఘకాలముల యొక్క వివరణలోంచి స్వర్ణ సంఘకాలము 152వ పేజీ రాసుకోండి. స్వర్ణ సంఘకాలము 152వ పేజీ, గ్రీన్ పుస్తకం అండి. ఎందుకంటే చాలా పుస్తకాలు ఉన్నాయి, అందుకే నేను చూపిస్తాను. గ్రీన్ పుస్తకం ఏం చెప్పబోతున్నా, పిలుపు లేకుండా సేవ చేసేవారు ఎలా ఉంటారు చూడండి. దేవుని నుండి పిలుపు లేకుండానే వారు వేదికను ఆక్రమించుచున్నారు. పిలుపు లేకుండా వేదిక ఎక్కే హక్కు లేదట, వేదిక ఎక్కి బోధించే హక్కు లేదట, ఎవడికి లేదు. దేవుని నుండి పిలుపు లేకుండానే వారు వేదికను ఆక్రమించుకుని ఉన్నారు. తామే మనుషులను పట్టు జాలమని లేక ఆత్మను పట్టు జాలమని చెప్పుకొనిచున్నారు. దేవుని యొక్క ఉద్యమమునకు మేమే మూలకారణమని చెప్పుకుంటున్నారు. దేవుని పిలుపు లేని వారు సంఘములను ఆక్రమించుచున్నారు. వావ్, అవునా? ఎగ్జాక్ట్లీ. ఇది నిమ్రోదు వలె, పక్క దేశాలను నిమ్రోదు ఎలా ఆక్రమించాడో సంఘాలని ఆక్రమించేవారందరూ పిలుపు లేని వారు.
సంఘాల విశ్వాసాలందరిని ఆశించి, సంఘాలు చీల్చి, సంఘాల్ని దోచుకునేవారు, సంఘాల్ని ఆక్రమించేవారు పిలుపు లేని సేవకులట. నేను చెప్పట్లే, ప్రవక్త విలియం బ్రహ్మం చెప్తున్నాడు. నేను ముందే చెప్పాను, ఎవరి మాట వినను, ప్రవక్త మాట వింటాను. ఇది అబ్సల్యూట్ అని. ప్రైజ్ ద లార్డ్. మీకు రిఫరెన్స్ కూడా ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ప్రవక్త అంటున్నాడు, కోరహు యొక్క డబ్బు సంపాదన కార్యక్రమం ఇది. దానిని వారు నెరవేర్చుచున్న సంగతి వారికే తెలియదు. వారు గుడ్డువారిగా ముందుకు పోతున్నారు. డబ్బు, వ్యాపార సామర్థ్యము, తెలివితేటలు గల వారిని మాత్రమే వారు పట్టుకుందరు. ఓ మై గాడ్, తెలివైన వారిని, గొప్పవారిని. అందుకే సంఘాలు కుడిభుజుకున్నవారు, సంఘాలు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, దశభంగం ఇచ్చేవాళ్ళు ఎవరు కనుగొని మరీ పట్టుకున్నారు వాళ్ళు. అంటే పిలిపి లేని వాళ్ళు ఈ విధమైన సేవ చేస్తారని చాలా స్పష్టంగా ప్రవక్త విలియం బ్రహ్మం చెప్పినట్టుగా ఆధారాలు ఉన్నాయి దగ్గర. వారెవరో వారి సేవను బట్టి మనం చెప్పొచ్చండి. ఇంకొక మాట, దేవుని నుండి పిలుపు లేకుండానే వారు వేదికను ఆక్రమించున్నారు. తాము ఆత్మలు పట్టు జాలమని చెప్పుకుంటున్నారు. తామే ఈ ఉద్యమానికి కారణమని చెప్పుకుంటున్నారు. గొర్రెలకు బదులుగా మేకలను పట్టుకుంటున్నారట. ఎందుకని? పిలిపే సరిలేదు కాబట్టే వాళ్ళు ఏం పట్టుకున్నారు? గొర్రెలకు బదులు మేకలు పట్టుకుంటున్నారట. ప్రవక్త చేపలకు బదులు పాములు పట్టుకుంటున్నారట. ఇదేం కర్మరా బాబు? దేవుడు పాములు పట్టుకుంటారా పిలవలేదండి. దేవుడు చేపలు పట్టుకుని పిలిచాడు. దేవుడు మేకలు కాదండి, గొర్రెలు పోగు చేసుకోమని చెప్పాడు. పిలిపి ఏం చేస్తాడు? మేకలను పోగు చేసుకుంటాడు. మేకలను దేవుడు పిలవలే. వారు గొర్రెలకు బదులు మేకలను, చేపల బదులు పాములను పట్టుకుందరు. ఎందుకంటే వాడికి గొర్రెకి మేక తేడా తెలియదు, వాడికి చేపకి పాము తేడా తెలియదు. కాబట్టి దొరికిందల్లా బుట్టలు వేసుకుంటాడు. ఏం దొరికితే ఏం దొరికినా సరే, నువ్వు ఎలా దొరికినా సరే, కోపగించలే సరే, రమ్ము, నువ్వు పాము అయినా తాసిపోయినా నా లోపడుండి అంతే, నన్ను కరవకుండా ఉంటే సరిపోద్ది, గుడ్లు పెట్టు, సరే ఆ గుడ్లు తాగుతా. అంత దిగజరిపిన సేవ అండి. కానీ ప్రవక్త అన్నాడు, పిలుపు లేని వారట దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారట. నా ప్రియ సోదరులారా, నేను ముగిస్తున్న ఆఖరి మాట. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. పిలుపు లేనివారు సేవే చేయకూడదు. పిలుపు లేనివారు మందాసు ఉమ్మేయకూడదు. పిలుపు లేనివారు బుర్రలు ఓదకూడదు. పిలుపు లేనివారు పాటలు గాడి కూడా ఉండకూడదు. పిలుపు లేనివారు పెద్దలుగా కూడా దేవుడు పిలుస్తారు కొందరిని, పెద్దల పరిచయం కొరకు. ఆ యోగ్యత లేదా వారికి? దాన్ని రాణించలేకపోతున్నారా? వాళ్ళకి పిలుపు లేదు. ఆ విషయంలో పేద పిలుపున్న వారందరూ వాటి ప్రకారముగా వాటి స్థానములో ఉండి అలాంటి రాణించగలుగుతారట వాళ్ళు. అంటే దాన్ని ఖచ్చితంగా పాలించగలుగుతారు. కాబట్టి దేవుడు కొందరిని ప్రవక్తలు పిలిచాడు, కొంతమంది రాజులుగా పిలిచాడు, కొంతమందిని యాజకులుగా పిలిచాడు, పాస్టర్లుగా, సువార్తికులుగా, అపోస్తులుగా, దేవుడు ఉపదేశకులుగా పిలిచాడు, సంఘ పెద్దలుగా పిలిచాడు, గాయకులుగా పిలిచాడు, వాద్యాలు వాయించడానికి పిలిచాడు, ప్రార్థన పరులుగా ఉండగా పిలిచాడు, కనిపెట్టేవారిగా పిలిచాడు, సంఘమందు సహకారులుగా పిలిచాడు. దేవుడు దేనికైతే పిలిచాడు దాంట్లో నిలబడి సేవ చేయాలట. మనం ఆఖరికి ఒక మాట చదివి ముగించేస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. సరిపోద్దమ్మా. దేవుడు పిలిచాడా? సేవకుడిగా, సువార్తికుడిగా, ఉపదేశకుడిగా, ప్రవక్తగా, అపోస్తుడుగా, రాజుగా పిలిచాడా? ఇప్పుడు రాజుగా అవసరం లేదులేండి, ఎందుకంటే రాజ్యం అయిపోయింది. ఎక్కడది? ఇశ్రాయేలు కాలం అది. కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దేవుని కొరకు రాజులుగాను యాజకులుగా పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక. లేచిన పెడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ కూడా ప్రార్థన. చేతులపైకి ఎత్తి అందరూ స్తుతించండి.
నువ్వు కూడా పిలువబడ్డావా? ఎస్. ప్రవర్తన ఉన్నతమైన పిలిచాడు దేవుడు మనల్ని. వధువుడి కొరకు పిలిచాడు, ప్రియమని యేసు కొరకు పిలిచాడు. అంటే పిలిచాడా మిమ్మల్ని? మీరు నిజంగా దేవుని వధువుగా పిలబడ్డారా? దేవుని కొరకు పిలబడ్డారా? ఎంతమంది దేవుని కోసం పిలబడ్డారు ఇక్కడ? ఆయన వధువుగా ఉండడానికి, సోదరుడు ఆయన వధువుగా ఉండడానికి, ఆయన పక్కన కూర్చుని ప్రియమైనటువంటి ప్రియురాలుగా ఉండడానికి, భారీగా ఉండడానికి దేవుడు పిలిచాడా? అయితే స్తుతించాడు అందరూ కూడా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మన సంఘ పెద్దలు నడిపిస్తారు కార్యక్రమాన్ని.